అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 70 శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. ఈ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్తున్నట్టుగా మనం గుర్తించాలి. కథాభాగంలో శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కిందికి రాజుగా చేసినట్టుగా తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాం. సుగ్రీవుడు కిష్కిందకి రాజుగా అయిన తర్వాత తన వానరసేనని సీతాన్వేషణ కోసం 4 దిక్కుల వైపులు పంపించాడు అని ఈ 71వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇక్కడితో కిష్కిందాకాండ సమాప్తి అవుతుంది. తతో గృద్ధస్య వచనాత్ సంపాతే హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం ప్లుప్లువే లవణార్ణవం. సీతాదేవిని వెతకడం కోసం అంగద జాంబవంతులతో కలిసి మహాబల సంపన్నుడైన హనుమంతుల వారు గుధ్రరాజు అయిన సంపాతి చెప్పిన మాట ఆధారంగా చేసుకొని 100 యోజనాల సముద్రాన్ని దాటాడు అని ఈ 72వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈ శ్లోకంతోనే సంక్షేప రామాయణంలో సుందరకాండ ప్రారంభమవుతుంది. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదశ సీతాం ధ్యాయంతి అశోకమణికాం గతాం. లంకకి చేరిన హనుమంతుల వారు లంకానగరంలో సీతమ్మ వారి కోసం అణువణువున వెతికి ఆఖరికి అశోకవనంలో సింసుపా వృక్షము కింద సీతమ్మ వారిని చూశాడు అని ఈ 73వ శ్లోకానికి ఉన్న అర్థం. మొత్తం వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఈ సీతా దర్శన సర్గ 15వ సర్గ. ఆ సర్గని సిద్ధి సర్గ అని కూడా అంటారు. లక్ష్మీ కటాక్షం అంటే ఇహలోకంలో ఉన్న సంపదలు, అలాగే పరమాత్మని చేరే భాగ్యం లక్ష్మీ కటాక్షం వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి సుందరకాండలోని ఈ 15వ సర్గని రోజూ చదువుకోండి అని చెబుతారు పూర్వాచార్యులందరూ కూడా. నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తిం వినివేద్య చ సమాశ్వాస్య వైదేహీం మర్దయామాస తోరణం. సీతాదేవిని దర్శించిన హనుమంతుల వారు రామ సుగ్రీవ మైత్రి గురించి చెప్పి రామనామాంకితమైన ఉంగరాన్ని సీతాదేవికి ఆనవాలుగా సమర్పించాడు. ఆమె కోసం శ్రీరాముడు పరితపిస్తున్నాడు అని చెప్పి రావణాసుడికి ఒక హితవు మాట చెప్పాలన్న ఉద్దేశంతో ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు అని ఈ 74వ శ్లోకానికి ఉన్న అర్థం. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి సూరమక్షం చ నిష్పశ్య గ్రహణం సముపాగమత్. వాయుపుత్రుడు అయిన హనుమంతుల వారు 5 సేనాపతుల్ని 7 మంత్రికుమారుల్ని సంహరించాడు. సూర్యుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి వినయంతో కట్టుబడ్డాడు అని ఈ 75వ శ్లోకానికి ఉన్న అర్థం. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైత్వా మహాద్వరాట్ మర్షేన్ రాక్షసాన్ వీరో యంత్రినస్తాన్ యదృచ్ఛయా. నిరుపమాన పరాక్రమవంతుడు అయిన హనుమంతుల వారు బ్రహ్మగారి వరం వల్ల బ్రహ్మాస్త్రం నుండి అప్రయత్నంగా విముక్తుడు అయ్యాడని తెలుసుకొని రామకార్యం సఫలం అవ్వాలని బ్రహ్మాస్త్రానికి బద్ధుడైనట్టుగా నటిస్తూ రాక్షసులు పెట్టిన బాధల్ని భరించాడు అని ఈ 76వ శ్లోకానికి ఉన్న అర్థం. తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీ రామాయ ప్రేమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః. రావణాజ్ఞని అనుసరించి రాక్షసులు తన తోకకి నిప్పు అంటిస్తే హనుమంతుడు వారు తన వాలాన్ని అంటే తోకకి ఉన్న నిప్పుతో సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్ప మిగిలిన లంకానగరాన్ని కాల్చివేసి సీతాదేవి కుశలవార్తని శ్రీరాముడికి తెలియజేయడానికి హనుమంతుల వారు శీఘ్రంగా కిష్కిందకి వచ్చాడు అని ఈ 77వ శ్లోకానికి ఉన్న అర్థం. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం నివేదయిద్మేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుల వారు సీతామాత చూడబడింది అని చెప్పి శ్రీరాముడికి ప్రదక్షిణం చేశాడు. సీతాదేవికి దూరంగా ఉన్న రాముడికి లంకలో జరిగిన వృత్తాంతమంతా తెలియజేశాడు అని ఈ 78వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇలా సంక్షేప రామాయణంలో సంక్షేప సుందరకాండ ఈ 7 శ్లోకాలలో ఉంది అని మనం గుర్తించాలి. క్రిందటి సంవత్సరం సుందరకాండ నవరత్నమాలిక అంటే 9 శ్లోకాలు, అలాగే షోడశి అంటే 16 శ్లోకాలుగా ఉన్న సుందరకాండలోని ప్రధానమైన శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. వాటికి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మనం అందరము కూడా ఏదో ఒక విధంగా ఈ సంక్షేప రామాయణంలో ఉన్న ఈ 7 సుందరకాండ శ్లోకాలు, అలాగే నవరత్నమాలిక షోడశలలో ఉన్న శ్లోకాలు కంఠోపాఠం చేయడానికి ప్రయత్నం చేయాలి. నోటికి వచ్చేస్తే 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. తతఃసుగ్రీవ సహితో గత్వా తీరం మహోదదే సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. హనుమంతుడు తెచ్చిన వార్తని ఆధారంగా శ్రీరాముడు సుగ్రీవసేనతో కలిసి మహాసముద్ర తీరానికి చేరడం జరిగింది.
అప్పుడు శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించగా సముద్రుడు దర్శనం ఇవ్వకపోవడంతో ఆ సముద్రాన్ని తన బాణంతో అల్లకల్లోలం చేశాడు అని ఈ 79వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈ శ్లోకంతోనే యుద్ధకాండ ప్రారంభమవుతుంది. దర్శయామాస చాత్మానం సముద్ర సరితాంపతి సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్. ఇలా హెచ్చరించిన శ్రీరాముడికి సముద్రుడు 3 రోజుల తర్వాత దర్శనమిచ్చి సముద్రుడు ఇచ్చిన సూచనల ప్రకారం శ్రీరాముడు నలుడి ద్వారా సేతువుని నిర్మించాడు అని ఈ 80వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈరోజు అనగా 15 సెప్టెంబర్ రోహిణి నక్షత్రం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని శ్రీ వైష్ణవ సాంప్రదాయ ఆలయాలలో చేయడం జరుగుతుంది. కృష్ణావతారము ఈ 28వ మహాయుగంలోని ద్వాపర యుగంలో సంభవించింది. కృష్ణ పరమాత్మ చేసిన లీలలు చాలానే ఉన్నా తన చిన్నతనంలో పూతన వృత్తాంతం మాత్రం ఆయన వాత్సల్యానికి నిదర్శనంగా నిలిచిపోయింది. అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయదప్యసాధ్వి లేభే గతిం ధాతృజితం తతోన్యం కంవాదయాళుం శరణం వ్రజేమ. చంపేద్దామని వచ్చిన పూతనకి కూడా మోక్షాన్నే ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అటువంటి పరమాత్మని ఆశ్రయించకపోతే ఇంకెవరిని ఆశ్రయించాలి అని అంటాడు ఉద్ధవుడు శ్రీమద్భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం 23వ శ్లోకంలో. అటువంటి కృష్ణ పరమాత్మకి గీతాచార్యుడికి నమస్కరిస్తూ ఈ సంక్షేప రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.